నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంగీత. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు మనము రెహమత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ లోకల్స్ని అడిగి తెలుసుకుందాము. అసలు ఇంటింటి ప్రచారం జరుగుతుంది కదా, సో 3 పార్టీలు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాయి. మరి ఏ పార్టీ గెలవబోతుంది? మనం ఓటును అభ్యర్థించక ముందే గతంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి సేవలు కొనియాడుతూ మా పార్టీ వాళ్ళు ఓటర్ని అభ్యర్థించడానికి ముందే వాళ్ళే కేసీఆర్కి కారు గుర్తుకు మాగంటి గోపీనాథ్ గారిని అఖండమైన మెజారిటీతోని విజయం సాధించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇది సెంటిమెంటల్గా తీసుకొని ఏమైనా ప్రచారం సాగుతుందా అన్నది ప్రశ్నగా మారింది. దీని గురించి మీరు ఏమంటారు? సెంటిమెంటల్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి వారు చేసినటువంటి సేవలను, అభివృద్ధిని, వాటిని అంచనా వేసుకొని ప్రజలు మద్దతు తెలుపుతూ ఉంటారు. మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ పరిధి మొత్తము ఎలాంటి అభివృద్ధి చెందింది? అసలు దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? గతంలో జూబ్లీ హిల్స్ కానీ, కార్మిక నగర్ కానీ, రెహమత్ నగర్ కానీ, ఈ బుర్రబండ కానీ ఇటువంటి డివిజన్లలో అభివృద్ధి చాలా వెనుకబాటుతనంలో ఉండే. మొట్టమొదటిగా ఈయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి అనే అడుగులు అంటే పరిగెత్తుతూ అభివృద్ధి జరిగిందనేది ప్రజల నుండి వస్తున్నటువంటి మాటలు. ఆయన కేవలం మాటలతో కాదు, చేతలతో నిరూపించేటటువంటి వ్యక్తి. కానీ ఆయన ఇప్పుడు మాతో లేకపోవడం అనేది కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం. అందుకే మేము ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం కోసం మళ్ళీ ఆయన అభివృద్ధిని చూసుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి మద్దతు తెలిపినటువంటి మాగంటి సునీత గారిని గెలిపించాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముందరాస్తా ఉన్నామని ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. అభివృద్ధి కాకుండా ఇంకా ఏ ఎజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మా ఏజెండా మా బాస్ కేసీఆర్ గారు, కారణ జన్ముడు కేసీఆర్ గారు. ఆయన ఏది చెప్తే అది, ఏది చేయాలనుకుంటే అది. సో మరి కేసీఆర్ నుంచి కానీ, కేటీఆర్ నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాము. వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డ నిలబడ్డది అని అన్నారు కాబట్టి మేమందరము ఆడబిడ్డకు బాసటగా నిలుస్తున్నాం. మేమందరము బీఆర్ఎస్ పార్టీ సైనికురాళ్ళము. బాపు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళి ఏది చేయమన్నా చేస్తాము. చెయ్యి మనకపోయినా కూడా బాపు కేసీఆర్ గారి కోసము, బీఆర్ఎస్ పార్టీ కోసం పరితపించే నాయకురాళ్ళం మేమంతా. ప్రతి ఓటర్ని, ప్రతి గడపను, ప్రతి ఇంటిని తడుతున్నాము. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక విధంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందిన ఇల్లే. ఆనాడు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అన్నట్టుగా ఉన్నది. ఎక్కడికి పోయినా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, మాకు బీసీ బంద్ వచ్చింది, మాకు దళిత బంద్ వచ్చింది, మాకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చింది. మా బిడ్డలు గురుకులాలలో చదువుకుంటారు. మా బిడ్డలు కేసీఆర్ గారు 33 మెడికల్ కాలేజీలు తేవడం వల్ల మా బిడ్డలు కూడా డాక్టర్లు అవుతున్నారు అని చెప్పుకుంటున్నారు. ప్రతి దగ్గర, ఎక్కడ పడితే అక్కడ తెలంగాణలో ప్రతి ఒక్క దగ్గర బాపు కేసీఆర్ గారు అభివృద్ధి చేసి చూపించిండ్రు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ గడ్డ కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎగరబోతున్నది. ఎక్కడికి వెళ్ళినా రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఓన్లీ ఒకటే, కారు సారు కేసీఆర్, అంతే తప్ప ఇంకొకటి ఉండదు. రేపు దీని తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది ఎక్కడైనా. ఇప్పుడు జరిగేది జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుకుందాము. మేము ఆయన సొంత బిడ్డలం కాకపోయినా కూడా మేము ఆయన ఇంటి ఆడపడుచు లెక్క కష్టపడుతున్నాము. మాకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో మాకు తెలుసు. ఓకేనా? ఓకే. ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు కొండా సురేఖ గారు రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడిందో, కొండా సురేఖ బిడ్డ వచ్చి ఏం మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి సమాధానాలు రాను రోజుల్లో తెలుస్తాయి. మేడం, ఎన్నికలు ఎలా సాగుతుంది? మేము ఆల్మోస్ట్ ఆల్ డే 1 నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము సునీత గారితోని అండ్ మన సునీత గారి పిల్లలతో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పారు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారో, బై ఎలక్షన్ వస్తుందని ప్రజలకి అర్థమైందో, అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలా అని చెప్పేసి ప్రజలు కూడా వేసి చూస్తున్నారు. ఎందుకంటే 2 years నుంచి ఏదైతే అరాచక పాలన జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి ఇప్పటిదాకా ఎటువంటి హామీలను నెరవేర్చకుండా భద్రత కరువు అయిపోయింది మహిళలకి. గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాంలో మహిళలు స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగే పరిస్థితి ఉంది, స్ట్రీట్ టీమ్స్ ద్వారా కానీ, భరోసా సెంటర్స్ ద్వారా కానీ. కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా
ఇబ్బందులే కనిపిస్తున్నాయి. మనం అక్కడ దాకా ఎందుకు, మొన్న జరిగిన రేవంత్ నగర్లో రేవంత్ రెడ్డి రోడ్ షో చేసి వచ్చిన నెక్స్ట్ డే పొద్దున్న జిహెచ్ఎంసి శానిటేషన్ వర్కర్ మీద అత్యాచారం జరిగింది. మరి ఇప్పటిదాకా వారి పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు, మహిళలు మాట్లాడలేదు, నా మేయర్ మాట్లాడలేదు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడలేదు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా జరుగుతున్నాయి. విద్యార్థులు, గురుకుల విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటున్నారు, ప్రిన్సిపల్ మా మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్తున్నారు. మొన్న షాద్నగర్ ఇన్సిడెంట్ చూసుకోండి, గతంలో జరిగిన గురుకుల సంబంధించిన హాస్టల్ సంబంధించిన ఇన్సిడెంట్సే చూడండి. అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మంత్రులు రాత్రుల పూట ఇంటికి రమ్మనడం, అంటే ఎట్లాంటి సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ తెరదీర్చింది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా జూబ్లీ హిల్స్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. చాలా మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా November 11న భారీ మెజారిటీతోని సునీత గారిని గెలిపించుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చే పథకాలు కానివ్వండి, అక్కడి నుంచి వచ్చే లబ్ధి కానివ్వండి, అది వాళ్ళకి అసలు అందుతోందా లేదా అన్నది మీ సైడ్ ఏమైనా ఇష్యూ వచ్చిందా? ఎందుకంటే మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా అలాంటి సమస్యలు ఏదైనా లేవనెత్తారా? ఒక్కటి కాదు, 100 సమస్యలు చెప్పారు. ఇప్పటిదాకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో ఎలక్షన్ సమయంలో మహిళల గురించే చాలా పథకాలు ఇవ్వడం జరిగింది. 2500 తులం బంగారం, విద్యార్థులకు స్కూటీ, స్కాలర్షిప్స్, గతంలో కేసీఆర్ కిట్ ఉండే, ఇప్పుడు ఆ కిట్ కూడా ఇవ్వట్లేదు. హాస్పిటల్స్లు బాగుపరచలేదు, అంటే ఏవి కూడా సరిగ్గా లేవు. మాకు అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేషన్ చాలా ఫెయిల్ అయింది. అండ్ ముఖ్యమంత్రి స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పినారు, అసలు అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి కూడా మా దగ్గర లేదు, అప్పుల పాలు అయిపోయినాము, ఎక్కడైనా వెళ్ళి అప్పులు అడిగినా కూడా మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వాళ్ళు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఓటేసినా కూడా వచ్చేదైతే ఏం లేదు. డెఫినెట్గా వారి సీటు పోదు అండ్ డెవలప్మెంట్ కాదు. సో అల్టిమేట్గా బీఆర్ఎస్కి ఓటేస్తే కనీసం వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మైనారిటీస్ గురించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ప్రశ్నించింది. ఇప్పటిదాకా ఒక మహిళా మంత్రి లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని మేము నిరంతరం డే 1 నుంచి అంటే, ఇప్పుడు భయపడి రేవంత్ రెడ్డి గారు ఒక మైనారిటీ సోదరుని మంత్రిని చేశారు, అది కూడా ఎటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేకుండా. సో అట్లా మేము ప్రశ్నించి వాళ్ళని ఎప్పటికప్పుడు అడ్డుకుంటాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఖచ్చితంగా రేపు వచ్చే స్థానిక సంస్థలలో కూడా మనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అన్న హామీలన్నీ కూడా నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి వారందరూ కూడా సునీత గారికి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. అండ్ క్లియర్గా చూస్తున్నారు అసలు ఎట్లా ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్లో. ఎక్కడికి పోయినా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అడ్డుకోవడానికి లేదు. నిరుద్యోగులు వచ్చి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటారు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి ప్రచారం చేస్తుంటే వాళ్ళని అడ్డుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న కండువాలు గుంజుకుంటారు, బెదిరిస్తారు, ఇక్కడ ఎవరు ప్రచారం చేయొద్దంటారు. ఇవన్నీ గమనించారు. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున మాకు ప్రశాంతమైన జూబ్లీ హిల్స్ కావాలా. 10 సంవత్సరాల పాటు గోపీనాథ్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే జూబ్లీ హిల్స్ ప్రశాంతంగా ఉందో అదే ప్రశాంతత కావాలా. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ నియోజకవర్గం సంబంధించిన ఒక కార్పొరేటర్ మీద దాడి చేసిండ్రు నవీన్ యాదవ్ మనుషులు. అట్లాగే మొన్న బోరబండకు సంబంధించి కార్పొరేటర్ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని దౌర్జన్యం చేసి పార్టీ మారాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, ఒకవేళ పార్టీ మారకపోతే ఇల్లు కూలగొడతా అని చెప్పి బెదిరిస్తే వారు ఆ బెదిరింపులు తట్టుకోలేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో రేపటి గిట మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ బుల్డోజర్ రావడం, ఇట్లానే బెదిరింపు వైఖరి కనిపిస్తాయి. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మహిళకి అండగా జూబ్లీ హిల్స్ ప్రజలకి ఉంది. కాబట్టి గతంలో గోపీనాథ్ గారు ఎన్నో సేవలు చేశారు, వారి ఆశయాలను కంటిన్యూ చేయడానికి సునీత గారు వచ్చారు. కాబట్టి వారికి సపోర్ట్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నారని మహిళలందరూ ఇంటింటి ప్రచారంకి వెళ్తే చెప్తున్నారు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మాకు తులం బంగారం ఇవ్వలే, మా బిడ్డ పెళ్ళయి 7.5 అవుతుంది, ఇప్పటిదాకా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 నిధులే తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదు. పెంచుతా అన్న పెన్షన్లు పెంచలేదు, ఇస్తా అన్న 2,500 ఇవ్వలేదు, విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా స్వయంగా ఓటర్స్ చెప్తున్నమాట. సో అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఓటర్స్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, అయితే మీరు ఇప్పుడు ఇంటింటి ప్రచారం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, అందులో కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, పథకాల గురించి, మరి స్వయాన రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా మీరు కానీ బీఆర్ఎస్ ని కానీ ఇంకా బీజేపీని కానీ గెలిపించినట్టయితే, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ అని అంటున్నారు, సో
మీకు ఎలాంటి పథకాలు వర్తించవు అని ఆయన చెప్పడం జరిగింది. మరి బీఆర్ఎస్ వాళ్ళేమో అసలు ఏ పథకాలు కూడా మాకు రాలేదు అని ఇంటింటి ప్రచారంలో మాకు తెలిసింది అన్నది మీరు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదే అంటున్నా, ఇప్పుడు ఓటు కావడానికి ఎన్ని చిల్లర రాజకీయాలు చేయాలంటే అన్ని చిల్లర రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్ లో ఉంది, ఒక ఏరియా. ఇది పక్క రాష్ట్రంలో లేదు, ప్లస్ వేరే దేశంలో లేదు. ఒక జూబ్లీ హిల్స్ లో ఇన్ కేస్ ఆయన ఒక అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు, ప్లస్ ఓటు వేయకపోతే మీకు ఇవన్నీ ఏమంటే స్కీమ్స్ రావనండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దాకా మనం చూసినాం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం, చాలా సందర్భాలలో వాళ్ళు ప్రచారం చేసారు, కానీ ఎక్కడ కూడా ప్రజలను బెదిరించాలి ఇట్లా డైరెక్ట్గా. కానీ వీరు మాత్రం బెదిరించి ఓట్లు తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా చాలా దొంగ ఓట్లు కూడా సృష్టించి వాటితో గెలవాలనుకుంటున్నారు. మీరు స్వయంగా ఇప్పుడు క్యాండిడేట్ తమ్ముడి దగ్గరనే 3 ఓట్లు ఉన్నాయి, వారి పేరు మీదే 3 ఓట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. అట్లా కొత్త రిజిస్టర్ అయిన 23,000 ఓట్లలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఆల్రెడీ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎలక్షన్ కమిషన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రాసెస్లో మేము నిరంతరం ప్రతి ఒక్కటి వారిని అడ్డుకొని ప్రశ్నిస్తే వారు దిగి మాకు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో రేపు కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తేనే వారికి న్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించిండ్రు, క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి గురించి ఎవరు అడగలేదు. వారు స్వయంగా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు వారి బాధను చూసి అప్పుడు 50,000 నుంచి 75,000 నుంచి 1,00,000. ఇప్పుడు ఇవన్నీ చూసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు, తులం బంగారం. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కూడా చెప్తారు 7 ఇస్తాం బై తులం బంగారం. ఆ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తారు, ఎమ్మెల్యేలు మా దగ్గర బస్సులలో పోతే డెవలప్మెంట్ చేయడానికి లేదు, నియోజకవర్గంకి పోతే కేవలం పెళ్లిళ్ళకి సావులకి అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయడానికి లేదని. మరి ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్తలేడు, ఇంప్లిమెంటేషనే కాలేదు 6 గ్యారెంటీలు. ఓటేసినా కూడా కావవి, కానీ దాన్ని ఎట్లా బీఆర్ఎస్ పార్టీ తీసుకురావాలో ప్రజలకు అందించాలో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఖచ్చితంగా అదే విధంగా ఇప్పుడు మైనారిటీ సోదరులకు న్యాయం చేసే విధంగా ఎట్లయితే మినిస్టర్ పదవి ఇచ్చిందో రేపు మళ్ళీ అదే మైనారిటీ సోదరికి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేదాకా మేము వెంట పడుతూనే ఉంటాం. అట్లానే ఇస్తా అన్న 6 గ్యారెంటీలు కూడా ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ వెంట పడుతూనే ఉంటుంది. డెఫినెట్గా వారికి అంటే ప్రజలకి న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే అండగా ఉంటుంది. హైడ్రా అని చెప్పేసి ప్రజలను భయపెట్టిస్తున్నారు. ఇప్పుడు అదే హైడ్రా పేరుతోటి చాలామంది ఇళ్ళకి పోయి మీ ఇల్లు గిట్ట ఓటు వేయకపోతే మీ ఇంటి మీద హైడ్రా వస్తుందని బెదిరిస్తారు. ప్రజలు ఏమంటారు, పిచ్చోళ్ళు కాదు. డెఫినెట్గా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి November 11th రోజున వాళ్ళకి చెంపబెట్టు లాగానే రిజల్ట్ ఇచ్చేలాగానే వాళ్ళైతే రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి జూబ్లీ హిల్స్ ప్రజలు ఏకమైనరు అనుకో రేవంత్ రెడ్డికి అయితే చుక్కలు అయితే కనిపిస్తాయి.